రోజుకో గంట కేటాయించడం ద్వారా మన ఊరును బాగు చేసుకుందామని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హై సేవా కార్యక్రమాన్ని కలెక్టరేట్లో ఉదయం ప్రారంభించారు. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ విజయనగరం సాధించేందుకు కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం 12 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హై సేవా కార్యక్రమంలో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాధి నినాదంతో ముందడుగు వేయాలని కోరారు. కనీసం రోజుకో గంట పాటైనా సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కావాలని సూచించారు. మన ఇంటితో పాటు పరిసర శుభ్రత కూడా ఎంతో ముఖ్యమని, దీనివల్ల పరిసరాలు శుభ్రంగా ఉండటంతో పాటు పర్యావరణ పరిరక్షణ, వివిధ రకాల వ్యాధుల నివారణకు దోహదపడుతుందని సూచించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. మన ఊరు బాగుండాలంటే అందుకు మనమే ముందడుగు వేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కలిగించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరిత ఆంధ్రప్రదేశ్పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ స్వచ్ఛతా ఈ సేవలో భాగంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఏక్ దిన్ ఏక్ గంట ఇవి మనం రిలాక్స్ చేసుకోవచ్చు. ఏక్ దిన్ కాకుండా మోర్ దాన్ 1 డే, ఏక్ గంట కాకుండా మోర్ దాన్ 1 అవర్. కానీ ఏక్ సాత్ అనేది మనం ఆ స్పిరిట్ క్యారీ చేయాలి అందరం కలిసి. సో ఇది ఒకరి బాధ్యత వాళ్ళు చేయాలి కదా అనేది కాకుండా అందరం కలిసి ఈ ప్రోగ్రాం చేసుకోవడము, కంటిన్యూ చేయడము చాలా అవసరం. ముఖ్యంగా మనం గమనించుకుంటే మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే అది మన ఇల్లు కాబట్టి. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకంటే దోమలు, అదర్ కమ్యూనికబుల్ డిసీజెస్, పొల్యూషన్ ఉంటే మనకు బాగుండదు కాబట్టి అది కూడా బాగుండాలి. మన వీధులు పరిశుభ్రంగా ఉండాలి. సో ఇవన్నీ జరగాలి అంటే మనకి అందరం తలా ఒక చెయ్యి వేయాలి. సో మనం పోతూ ఉంటాం మధ్యలో, సో మన చిన్న పేపర్ వస్తుంది మన దగ్గరకు, చిన్న టిష్యూ వస్తుంది, అది మనం బయట పడేయకూడదు. సో మన ఆర్మీ ఆఫ్ అవర్ కంటింజెంట్ ఈజ్ దేర్. ఎవరైతే ఈ సఫాయి వర్క్స్లో మనకు ఉన్నారో, సఫాయి వర్కర్స్ అంతా వీళ్ళంతా ఉన్నారు. పొద్దున్నే మనం క్లీన్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రోడ్డు మీద మనం పట్టేస్తూ ఉంటే అది నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ క్లీన్ చేసేంత వరకు 8 గంటలు కానీ 10 గంటలు కానీ మళ్ళీ అది అలాగే ఉంటుంది. అది సో అది ఎవరికి ఇబ్బంది? మనందరికీ ఇబ్బంది. అది మన ఊరు బాగుండదు. సో మన ఊరు బాగుండాలి, మన ఊరు అందంగా ఉండాలి, మన ఊరు శుభ్రంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమం మనం చెప్పుకోవాలి. ఇందులో మా వంతు కృషిగా, అంటే గవర్నమెంట్ వారి వంతు కృషిగా మేమేం చేస్తున్నాము, ఏదైతే ఇంతవరకు చెత్త డంప్స్ ఉన్నాయి, అన్అటెండెడ్ డంప్స్ ఉన్నాయి, ఇవన్నీ క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఎక్కడ కూడా ఈ డంప్స్ అన్అటెండెడ్గా ఉండి డర్టీగా ఉన్న ఏరియాలు కానీ ఇవన్నీ ఐడెంటిఫై చేసుకొని అవన్నీ కూడా మేము రిమూవ్ చేస్తున్నాం. సో ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా కొంచెం అందరూ కూడా బయటకు వచ్చి 1 గంట మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే, ఎక్కడెక్కడ అక్కర్లేదు, ఎక్కడ కూడా ఆర్గనైజేషన్ అక్కర్లేదు, మీ వీధిలోనే సరిపోతుంది. మీ వీధిలో ఈ స్పాట్ ఉంది, సరిగా లేదు ఇక్కడ, మనం కొంచెం అందరం కలిస్తే అది క్లీన్ అవుతుంది.